నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేసీఆర్ వల్లే రాష్ట్రం అప్పుల పాలైందన్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. బీఆర్ఎస్ దోపిడీలో కవితకు భాగస్వామ్యం ఉందని విమర్శ. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అన్న హరీష్ రావు. అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్. రాజకీయ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ కు మద్దతు. మంత్రి పదవి కావాలని అడగలేదన్న కోదండరాం. హైదరాబాద్ పెద్ద అంబర్పేటలో హైడ్రా కూల్చివేతలు. అక్రమంగా నిర్మించిన ప్రహారీని నేలమట్టం చేసిన అధికారులు. పశ్చిమ బంగాల్లో కొనసాగుతున్న తుది విడత పోలింగ్. ఉదయం 11 గంటలకు 39.9% పోలింగ్ నమోదు. కేసీఆర్ పాలన వల్లే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. అస్తవ్యస్తంగా తయారైన రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి గాడిలో పెడుతున్నారని ఆయన అన్నారు. కమలం పార్టీ రాష్ట్రంలో వికసించదని మహేష్ కుమార్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు చేసిన దోపిడీలో కవితకు కూడా భాగస్వామ్యం ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా పేదల పక్షాన నిలిచిందని మంత్రి సీతక్క చెప్పారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా మల్కాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమకు చెప్పమని కూలీలను అడిగారు. ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నుంచి గల్లీ వరకు సొంత భవనాల కోసం, సొంత ఆస్తుల కోసం, సొంత పార్టీ కార్యక్రమాల ఆస్తులను పెంచాలని ఎప్పుడు కూడా ఆలోచించలే. ఫస్ట్ పేదలకు ఇల్లులు ఇవ్వాలని. ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదలకు నీడ, పేదలకు కాళ్ల కింద ఉండే జాగా, పేదలకు ఉపాధి. కాబట్టి ఈ రోజు కోట్లాది మంది పేదలకు ఈ దేశంలో ఇందిరమ్మ ఇల్లులు కట్టియడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం అదానీ అంబానీ లాంటి పెత్తందారులు తెచ్చిపోసింది తప్ప సామాన్యుడికి ఎక్కడ కూడా లాభం చేకూర్చిన పని చేయలే. ఇలా పెట్రోల్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, కిరోసిన్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, పప్పులు, ఉప్పు దినుసులు, కూరగాయలు ఏ రకంగా ఉన్నాయి, ఏదైనా సామాన్యుడి చేరులో ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీతక్క చెప్పినట్టుగా 4.5 లక్షల ఇల్లు దేన్నంటారు మిత్రమా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు నీలూరు నుంచి ఆశల పల్లెకలు ఊయలూపిన కేసీఆర్ ఇలా ప్రజలు ఫలాన్ని చిత్తగించి ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కవిత గారు పార్టీ పెట్టి ఆనాడు జరిగిన దోపిడీ మీద స్పందిస్తా ఉంటే వారికి జవాబు చెప్పలేని పరిస్థితి ఇలా కేసీఆర్ సతమతం అవుతా ఉన్నారు. కుటుంబ తగాద, ఆస్తి తగాద తేల్చుకోలేని వ్యక్తులు ఇలా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఏం చేస్తారో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో అన్నదాతలు ఆగమైపోతున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తక్షణం అన్ని పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ చెప్పింది ఒకటని, అధికారంలోకి వచ్చాక చేసింది మరొకటని మండిపడ్డారు. తాలు పేరిటి తరుగు తీస్తే ఊరుకోమని రేవంత్ రెడ్డి గతంలో చెప్పారని, ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ఓసారి పరిశీలించాలని సూచించారు. తాలు, తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దుతిరుగుడు రైతుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కేంద్రం పావు వంతు మాత్రమే పొద్దుతిరుగుడు కొనుగోలు చేసిందని, మిగతా 1.2 లక్షల క్వింటాలను రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. శనగ రైతులను మోసం చేశారని, మద్దతు ధరకు కొనకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆక్షేపించారు. తక్షణమే అన్ని రకాల పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ అలుపెరగని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ పెద్దంబర్పేటలోని గుల్ మొహర్ కమ్యూనిటీలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ నివాస సముదాయం వెనుక ఉన్న కాలనీలకు వెళ్లకుండా అక్రమంగా ప్రహారీ నిర్మించారు. దీనిపై స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది గోడను నేలమట్టం చేశారు. హైదరాబాద్ పెద్దంబర్పేటలోని గుల్ మొహర్ కమ్యూనిటీలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ నివాస సముదాయం వెనుక ఉన్న కాలనీలకు వెళ్లకుండా అక్రమంగా ప్రహారీ నిర్మించారు.
దీనిపై స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది గోడను నేలమట్టం చేశారు. गवर्नमेंट बोलेगा खाली ये बाजू से शूट किया, मीडिया बायस्ड है, वो बाजू जाके कर ले। పదో తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఆర్టీ క్యాంపస్లో ఫలితాలు విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన 10వ తరగతి పరీక్షలకు 5,28,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉంటాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. పదో తరగతి పరీక్షల ఫలితాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు ఎవరూ పరీక్ష ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా తల్లిదండ్రులు తమ ఆశలను పిల్లలపై రుద్దవద్దని, తమ పిల్లలకు వచ్చిన మార్కుల గురించి పదే పదే అందరితో చర్చించవద్దన్నారు. వారి ప్రవర్తనలో మార్పులుంటే సర్ది చెప్పాలని కోరారు. కొందరు విద్యార్థులు ఒక్కరే గడపడం, గదిలో ఉండి ఎవరితో మాట్లాడకపోవడం వంటివి చేస్తే గమనించి వారికి తగిన కౌన్సిలింగ్ ఇప్పించాలని సజ్జనార్ చెప్పారు. అందరికీ నమస్కారం. 10వ తరగతి రిజల్ట్స్ రాబోతున్నాం. దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడడానికి ముందు రావడం జరిగింది. అందరు కూడా తెలుసు, ఇటీవల ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్ రావడం జరిగింది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడము చాలా బాధ అనిపించింది. వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా బాధలు, చాలా విషయాలు కూడా బయట రావడం జరిగింది. మన ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసర్స్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పిల్లల తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి అక్కడ జరిగిన కొన్ని విషయాల పైన మాట్లాడడం జరిగింది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ అది మన ఒక కెరియర్ భాగం. 10th ఎగ్జామ్ అంటే ఒక కెరియర్ లో ఒక చిన్న స్టెప్. ఈ రిజల్ట్స్ వచ్చే ముందు గానీ రిజల్ట్స్ తర్వాత టీచర్స్ పైన, పేరెంట్స్ పైన జవాబుదారీ ఉంది. ఇటీవల చూసింది ఏమంటే పేరెంట్స్ వాళ్ళ ఆశల్ని వాళ్ళు పిల్లల పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. పిల్లల ద్వారా సాధించాలని చెప్పి వాళ్ళు చూస్తుంటారు. అది మంచిది కాదు. పిల్లలకి అట్లా వచ్చింది, మా పిల్లలకి ఇట్లా వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడడం కూడా మంచిది కాదు. చాలా మంది వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఫెయిల్ అయితే సమాజం మన గురించి ఏం ఆలోచిస్తుందని చెప్పి బాధపడుతుంటారు. సో ముఖ్యంగా ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ అందరికీ, ముఖ్యంగా టీచర్స్ అందరూ కూడా ఎవరెవరు ఇలాంటి తక్కువ మార్క్స్ వచ్చిన పిల్లలతో చాలా టైం గడపాలి. పేరెంట్స్ వాళ్ళతో ఉండాలి, వాళ్ళకు ధైర్యం నింపాలి, అట్లానే వాళ్ళకు తెలియపరచాలి. ఎగ్జామ్స్ అనేది ఒక చిన్న స్టెప్. రెట్టింపు ఉత్సాహంతో రాసి ఇంకా ఎక్కువ మార్క్స్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పి పాజిటివ్ ఫీలింగ్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. మెదక్ జిల్లా చిలబ్చెడ్ మండలం చండూరులో పెళ్లింట విషాదం నెలకొంది. హైదరాబాద్ నుంచి వస్తున్న తన అక్కను తీసుకురావడానికి వెళ్లిన సోదరుడు బైక్తో కారు బలంగా ఢీకొట్టాడు. బైక్పై ఉన్న పరశురాం అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి అక్క రేణుకకు కాళ్లు విరిగిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరశురాం మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రేణుక సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వారంలో రేణుక వివాహం జరగాల్సింది ఉండగా పెళ్లింట ఈ విషాదం నెలకొనడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
హైదరాబాద్ మీర్పేట్ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. బిఎన్ రెడ్డి నగర్లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తన భార్యను నరికి చంపాడు. నల్గొండ జిల్లా శివన్నగూడానికి చెందిన వసంతను భర్త నరసింహ కత్తితో నరికాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ హయాత్ నగర్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ మద్యం మత్తులో నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పార్కింగ్ చేసిన బైకుల మీదకు దూసుకెళ్లింది. ఇంజాపూర్ రోడ్డులోని శ్రీ రాఘవేంద్ర టింబర్ డిపో సమీపంలో ఈ ఘటన జరిగింది. 3 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కారు వేగంగా దూసుకొస్తుండటంతో అప్రమత్తమైన స్థానికులు, వాహనదారులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న హయాత్ నగర్ పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 39.97% పోలింగ్ నమోదైంది. బంగాల్లో 294 స్థానాలు ఉండగా ఏప్రిల్ 23న 152 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియగా ఇవాళ 142 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం 41,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. పలు చోట్ల ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, అభిషేక్ బెనర్జీ, బీజేపీ నేత నటుడు మిథున్ చక్రవర్తి సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7ంటికి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 వరకు జరగనుంది. ఈ విడతలో 1448 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 3,21,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య కేంద్రీకృతమైంది. రెండో దశలో పోటీ పడుతున్న కీలక అభ్యర్థుల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఉన్నారు. భవానీపూర్ నియోజకవర్గంలో ఆమెపై సువేందు అధికారిని బీజేపీ పోటీకి నిలిపింది. బాత్పాడా, రానాఘాట్, కోల్కతా ఉత్తర్, కోల్కతా దక్షిణ్, రాజ్ బెహారీ, జాత్పూర్, బాలీగంజ్లలో రెండో దశలో పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్నాయి. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని హింస జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈసీ పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. మొత్తం 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. ఎన్ఐఏ బృందాలను కూడా రంగంలోకి దించింది. 142 మంది జనరల్ అబ్జర్వర్లు, 95 మంది పోలీస్ అబ్జర్వర్లతో నిఘా పెట్టింది. పశ్చిమ బెంగాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 93% పోలింగ్ నమోదైంది. అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడుతో కలిపి బంగాల్ ఎన్నికల ఫలితాలు మే నెల 4వ తేదీన వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఓటింగ్ ప్రక్రియ మొదలైన కాసేపటికే పలుచోట్ల ఘర్షణలు చెలరేగాయి. హింస, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా చాప్రా, శాంతిపూర్, నిమ్తల, భాంగర్ తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు. చాప్రాలో ఉన్న బూత్ నంబర్ 53లో బీజేపీ ఏజెంట్ మొషారఫ్ మీర్పై దాడి జరిగింది. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అధికార టీఎంసీకి చెందిన దుండగులు తమ పోలింగ్ ఏజెంట్పై దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. మాక్ పోల్ ప్రారంభమైన తరువాత టీఎంసీ మద్దతుదారులు తమ ఏజెంట్ను అడ్డుకుని తలపై కొట్టడంతో అతనికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. సుమారు 16 మంది టీఎంసీ మద్దతుదారులు బాధితుడిపైకి దూసుకొచ్చారని, వారిలో ఒకరి వద్ద తుపాకీ కూడా ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది.
అటు హౌడా జిల్లా బల్లి ప్రాంతంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. దీనివల్ల అక్కడున్న వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి అది కాస్త ఘర్షణకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఘర్షణను అదుపు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాయి. ఓటింగ్ సందర్భంగా హుగ్లీ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నకిలీ పోలింగ్ ఏజెంట్లను నియమించారన్న ఆరోపణలతో టీఎంసీ, ఐఎస్ఎఫ్ మద్దతుదారుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. పోలీసులు జోక్యం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని ఇందిరాపురంలో 13 అంతస్తుల అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రీన్ గౌర్ అవెన్యూ అపార్ట్మెంట్ నుంచి భారీగా మంటలు, దట్టమైన నల్లటి పొగలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఎత్తైన మంటలు వ్యాపించాయి. ఈ భారీ అగ్ని ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు దాదాపు 10 ప్లాట్లు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పలు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ముమ్మరంగా యత్నిస్తున్నారు. ప్లాట్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. ఓడల తయారీ రంగంలో చైనా సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచంలో ఒకేసారి ఎక్కువ వాహనాల రవాణా చేయగలిగే భారీ నౌకను చైనా నిర్మించింది. గ్లోబస్ లీడర్గా పిలిచే ఈ నౌక ఒకేసారి 10,000కు పైగా కార్లను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది. దక్షిణ చైనా గ్వాంగ్జౌలో ఉన్న షిప్ యార్డ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ నౌకను దక్షిణ కొరియాకు చెందిన HMM అనే సంస్థకు అధికారికంగా అప్పగించారు. గ్లోబస్ లీడర్ నౌకను గ్యాంగ్ జౌ షిప్ యార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించగా షాంఘై మర్చెంట్ షిప్ డిజైన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీనికి డిజైన్ అందించింది. నౌక నిర్మాణ చరిత్రలో ఇదొక గొప్ప ముందడుగని చైనా పేర్కొంది. ఈ భారీ నౌక అందుబాటులోకి రావడంతో అంతర్జాతీయ వాహన రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా 250వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రంతో కూడిన ప్రత్యేక అమెరికన్ పాస్పోర్టులు విడుదల చేయనున్నారు. పరిమిత సంఖ్యలో ఈ పాస్పోర్టులు చేయనున్నట్లు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అమెరికా పాస్పోర్టు భద్రతా ప్రమాణాలను ఏమాత్రం తగ్గించకుండా ప్రత్యేకమైన కళాకృతులు, మెరుగైన చిత్రాలతో ఈ పాస్పోర్టులు రూపొందిస్తామని పేర్కొంది. ఈ పాస్పోర్ట్ లోపలి పేజీలో బంగారు రంగులో ట్రంప్ సంతకం, దానిపై ఆయన చిత్రం ముద్రించి ఉంటాయని తెలిపింది. అలాగే కవర్పై సాధారణ పాస్పోర్టుకు భిన్నంగా రివర్స్ ఫార్మాట్లో పై భాగంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఉంటుందని, కింది భాగంలో పాస్పోర్ట్ అని బంగారు రంగు అక్షరాలతో బోల్డ్గా ముద్రిస్తామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ వివరించింది. అమెరికన్ పాస్పోర్టుపై పదవిలో ఉన్న అధ్యక్షుడి చిత్రం ముద్రించడం ఇదే తొలిసారి అని తెలిపింది. అమెరికా స్వాతంత్ర వేడుకలు జరిగే జూలై 4కు కొద్ది రోజుల ముందు నుంచి వాషింగ్టన్ డీసీలోని పాస్పోర్ట్ కార్యాలయంలో సుమారు 25 నుంచి 30,000 వరకు కొత్త పాస్పోర్ట్లు జారీ చేస్తామని తెలిపింది. అటు అమెరికాలో కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్లన్నింటిపై ట్రంప్ సంతకాన్ని చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో నిరంకుశ పాలన అంతమై ప్రజాపాలన రావాలని కోరుకున్నామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్కు మద్దతు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ జనసమితి 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. తెలంగాణలో టీజేఎస్ లేని ప్రజా పోరాటాలు లేవని కోదండరాం అన్నారు. మనం ఒక నైతిక శక్తిగా ప్రజలకు అండగా నిలబడ్డాం. అది తెలంగాణ జనసమితికి ఉన్నటువంటి బలం. చిన్న పార్టీలు నిలదొక్కోలేవని చెప్పి చాలా మంది హెచ్చరికలు చేసిండ్రు. కానీ మనం 8 సంవత్సరాలు 8 వసంతాలు ముగించుకొని ఇవాళ 9వ సంవత్సరంలోకి అడుగు పెట్టగలుగుతున్నామంటే అది మొత్తం కార్యకర్తల యొక్క శ్రమ. చాలా పరిమితమైనటువంటి వనరులతో నిరంతరం వెనుకడుగు వేయకుండా అందరూ కూడా తాము సిద్ధపడ్డారు.
ఈ కార్యరంగంలో ముందుకు దొరకటానికి. చాలా మంది దగ్గర ఒక స్థిరమైన బతుకు తెరువు కూడా లేదు. అయినప్పటికీ కూడా మనం చేసే పని పవిత్రమైనదనే ఉద్దేశంతో ధైర్యం చేసి పార్టీ వెంట నడిచింది. కార్యకర్తే అధినేత, పనిచేసిన వారికే పెద్దపీట. ఈ నినాదాన్ని సార్థకం చేస్తూ తెలుగుదేశం పార్టీలో సరికొత్త అధ్యాయం మొదలైంది. పాత కొత్త కలయికలతో ఫ్రెష్ లుక్ ఇచ్చేలా నూతన కార్యవర్గం ఏర్పాటైంది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నవయువ సారథి నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీలో నవశకం మొదలైంది. యువ నాయకత్వంతో నూతన కార్యవర్గం కొలువుదీరింది. ముందుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు, లోకేష్కు పల్లా శ్రీనివాసరావు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. దివంగత ఎన్టీఆర్కు నేతలు పుష్పాంజలి ఘటించారు. పార్టీ ప్రస్థానం, విశిష్టతపై ప్రత్యేక వీడియో ప్రదర్శించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. పొలిట్ బ్యూరో, జాతీయ రాష్ట్ర కమిటీలతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. జై తెలుగుదేశం నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. కేంద్ర బలగాలు, పోలీసు పరిశీలకులు, ఎన్నికల అధికారుల సాయంతో బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్కు పాల్పడ్డారని చూస్తోందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో రెండో దశ పోలింగ్ కొనసాగుతున్న క్రమంలో పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సందర్భంగా మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. తమ పార్టీ యువజన అధ్యక్షుడిని అదుపులోకి తీసుకుని తర్వాత వదిలేశారని చెప్పారు. ఓ కౌన్సిలింగ్ కుటుంబ సభ్యులను బెదిరించారని ఆరోపించారు. స్థానిక టీఎంసీ నేతలను భయాందోళనకు గురి చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో మమతా బెనర్జీ చక్రా బేరియాలోని వార్డు నెంబర్ 70 పోలింగ్ కేంద్రం బయట కూర్చున్నారు. ఆ తర్వాత పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్లో ఇలా మాట్లాడుతున్నారని, ఎన్నికల వేళ మమతా బెనర్జీకి సంబంధించిన పోలీసుల స్థానంలో కేంద్ర బలగాలు రావడంతో భయపడుతున్నారని విమర్శించారు. చక్రా బేరియాలో ఒకే పోలింగ్ బూత్ ప్రాంతానికి మమతా బెనర్జీ, సువేందు అధికారి వచ్చినప్పటికీ ఇద్దరూ నేరుగా ఎదురుపడలేదు. మీడియా ద్వారా పరస్పరం విమర్శలు చేసుకున్నారు.